యాప్లు, రకరకాల మోసాలు, రకరకాల వేధింపులు. పట్టించుకునే వ్యవస్థ లేదు. ఎప్పుడో ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోనో వెళ్ళి సైబర్ క్రైమ్స్ వాళ్ళతో చెప్తే ఒకటి నడుస్తుంది. వాళ్ళు అది చూసేలోపు మళ్ళీ పాపం వాళ్ళ మీద 100 కేసులు భారంతో అల్లాడిపోతున్నారు. ఇవాళ మామూలు పోలీస్ స్టేషన్లు ఎంత ఉన్నాయో అంత పెద్ద సంఖ్యలో సైబర్ పోలీసులు పెట్టాలి. దేశవ్యాప్తంగా ఒకళ్ళకొకళ్ళు అనుసంధానించుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వాళ్ళు ఇప్పుడు ఎంపీడీఓది ఉంది. ఏం తేలింది అతను? ఏం తేలింది? అతను ముందేమో తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి పాప వైసీపీ లీడర్ని ఎత్తినేసేసి వీడియో చేసేసి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. తీరా చూస్తే అదేం తేలింది? అతను డబ్బులు పంపించింది చూసి ఎవరికి ఏంటి అన్నోన్ కాల్స్ వచ్చినాయి చూస్తే జైపూర్ లో ఉన్నటువంటి ఒక ముఠా 21 మంది సైబర్ క్రైమ్స్ ముఠా అమ్మాయిలతో నగ్న కాల్స్ చేపిస్తారట. అది మొత్తం వీడియో రికార్డ్ చేసి ఇక అక్కడి నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. ఆ గవర్నమెంట్ కట్టిన డబ్బులు తీసుకెళ్లి అతను దానికి గట్టేశాడు. దాంతో అతను అడుగుతాడు కదా, కాబట్టి ఆత్మహత్య చేసేసుకున్నాడు. కానీ ఏమని జనంలోకి వెళ్ళింది? వైసీపీ వాళ్ళు వేధింపులని వెళ్ళి. కానీ ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందిగా. అతను ప్రాణాలు కోల్పోయాడు, ఆ కుటుంబం నష్టపోయింది. ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళని బద్నాం చేసి. కానీ ఇదే గనక మనకి ఇక్కడ సైబర్ పోలీసులు అక్కడ సైబర్ పోలీసులు కోఆర్డినేషన్ ఉంటే ఇక్కడ పోలీసులు వెంటనే చెప్తే అక్కడ వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి అడ్రస్ తెలుసుకుని